ఇయ్యరు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇస్తారు. మీరు కేంద్రం ఇప్పుడు ఉన్న ఎంపీ వాళ్ళు ఇద్దరు సంబంధం ఉంటుంది ఈ 5 ఏళ్ల వరకు. మరి 5 ఏళ్ళ వీళ్ళతో ఉందామా అపోజిషన్ పోదామా? మీరే ఇప్పుడు అందుకే అన్ని బుద్ధులు కూడా మీరు చెప్పుకోరు ఒకరికొకరు. ఇలా జీవన్ రెడ్డి బాగా గరీబోడు, దగ్గర 44 ఏళ్ళ అటోటి కనిపిస్తుంది. మొన్న ఏమైంది, మాకు సెకండ్ వచ్చినాం, ఫస్ట్ ఇంకొకరు వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ మనం జీవన్ రెడ్డి చూసుకుంటారు. వాళ్ళకి నోట్ డిజిటల్ ఏ బూతులు ఎన్ని వచ్చినాయి, ఈ బూత్ వస్తే ఈ ఆడకంటే మనకు ఓటు రాలేదు. వ్యక్తి ఇంకా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఈ జీవన్ రెడ్డి గెలిపిద్దాం. కేంద్రంలో మన సోనియమ్మ నిలబెట్టుకుందాం. మీకు 200 రూపాయలు 400 చేస్తుందాం. మధ్యాహ్నం గౌడ్ ఉండే ఏమాట కామాట ఆయన పిఎఫ్ ఆఫ్ తెచ్చిందమ్మా. పిఎఫ్ ఏంటి పిల్లలకు మరి అది మర్చిపోయిండు. మళ్ళా రాముడు అని తిరుగుతున్నాడు. పాస్పోర్టే మనముడు ఉంటే పాస్పోర్ట్, పిల్ల ఉంటే పాస్పోర్టే, ఇలా అమెరికా వల్ల పాస్పోర్టే, దుబాయ్ వల్ల పాస్పోర్టే, ఇలా పాకిస్తాన్ వల్ల పాస్పోర్టే, నీకు బంగ్లాదేశ్ లో పాస్పోర్ట్, ఇవన్నీ పాస్పోర్ట్ ఉంటే నేను నవ్వుతాం. పాస్పోర్ట్ ఇప్పిస్తాం ఆయన పెట్టింది కాంగ్రెస్ కి. నేను జైసీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలోని ఈ డిచ్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలు చేస్తున్నారు కాబట్టి మరి మాతో పాటు మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్ రావడం జరిగింది. స్థానిక ఎక్స్ సర్పంచులు సుదర్శను దాస్ గారు, సాదుల్లా, డాక్టర్ సాదుల్లా, చాలామంది ముఖ్య నాయకులు, మండల నాయకులు అందరు ఉన్నారు. మరి ఈరోజు ఈ ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ వచ్చి వారి యొక్క బాగోగులు తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇల్లు తిరిగే బదులు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఉపాధి హామీ కూలీ చేస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క ఉపాధి హామీ కూలీ అనేది 2004లో మా సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో రాష్ట్ర నేతృత్వంలో అధికారం రావడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత మేము ఈ యొక్క గరీబోళ్లకు యొక్క ఏదైతే వేసవికాల సమయంలో ఎక్కడ కూడా ఉపాధి వాళ్ళకు ఉండదు, రైతులకు పనేమి ఉండదు కాబట్టి మరి వారి కోసము ఉపాధి కూలీ అని పెట్టడం జరిగింది 2004లో. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి అప్పుడున్న సమయంలో మా ఒక్కొక్కరికి 80 రూపాయలు వచ్చే విధంగా స్కీమ్తో పెట్టడం జరిగింది. అది 90 రోజుల పథకం అని తీసుకున్నాము. మరి దానిని మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 ఉన్నప్పుడు ఉపాధి హామీలకు సరియైన విధంలో వారం కూడా పేమెంట్ వస్తుండే వాళ్ళకు. మరి మా ప్రభుత్వం అయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉపాధి హామీని కూలీలో తీసే కార్యక్రమం చేపట్టింది. మరి పార్లమెంట్లో పెద్ద ఎత్తున గల్లం ఇప్పడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు మరి ఉపాధి హామీ అదేవిధంగా నిలిచించారు. మరి దానిని ఇప్పుడు సుమారు 180 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. మరి దీనిని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనిని 400 ఇవ్వడం జరుగుతుందని మా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఒకటి మేము అడుగుతున్నాము, 2014లో మోడీ గారు ఎన్నో బూటక వాగ్దానాలు చేసి అధికారం వచ్చిండ్రు. ఏదైతే గరీబోలందరికీ కూడా స్విచ్ బ్యాంకులలో ధనికులందరూ స్విచ్ బ్యాంకు నల్లధనం దాచుకున్నారు. నేను దాన్ని తీసుకొస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా పేదలకు ఇవ్వాలని లేదు. మరి అదేవిధంగా యువతకు ముఖ్యంగా ఏదైతే యువకులు ఉన్నారో గ్రామాలలో ప్రతి యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014 చెప్పడం జరిగింది. మరి ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకుంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది. మరి ఇంతవరకు అదే మన తెలంగాణ తీసుకుంటే మనకు సుమారు 20 నుంచి 30 లక్షల ఉద్యోగాలు రావాలి. ఏ ఒక్క ఉద్యోగం రాలేదు. మరి ఇవన్నీ బూటకబద్దాలు చెప్పిండు. ఏదైతే మేము కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అప్పుడు క్రూడాయిల్ బ్యారెల్ క్రూడాయిల్ 140 రూపాయలు ఉన్న క్రూడాయిల్ ఇప్పుడు అదే క్రూడాయిల్ డబ్బా 90 రూపాయలు వస్తున్నది. అంటే 50 రూపాయలు తగ్గిపోయింది. మరి 140 రూపాయలు క్రూడాయిల్ ఉన్నప్పుడు పెట్రోల్ రేటు డీజిల్ రేటు 40 నుంచి 45 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉండే, 60 రూపాయలు పెట్రోల్ ఉండే. మరి క్రూడాయిల్ 140 రూపాయలు ఉన్నప్పుడు 45-60 రూపాయలు ఉన్న దానిని మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో మరి మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత క్రూడాయిల్ రేటు తగ్గింది. మరి తగ్గినప్పుడు తగ్గాలా. ఈరోజు పెట్రోల్ ఎంత ఉంది? 110 రూపాయలు ఉన్నది. డీజిల్ ఎంత ఉంది? 97 రూపాయలు ఉంది. ఏదైతే ఎన్నికల భాగంగా 2-3 రూపాయలు దించింది మధ్యలో. అంటే క్రూడాయిల్ దిగినప్పుడు తగ్గాలా, ఇంకా డబుల్ చేసిండు.
దీంట్లో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు. మరి ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతుంది. మరి ఈరోజు రైతు ఒక ట్రాక్టర్ నడపాలంటే ఒక ఎకరానికి సుమారు 2 నుంచి 3 వేల రూపాయల భారం పడుతున్నది. మరి డీజిల్ పెరిగితే ప్రతి రైతుకు భారం పడుతుంది, ప్రతి ఒక్క కుటుంబంలో భారం పడుతుంది. పెట్రోల్ కూడా ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. ఒక మోటార్ సైకిల్ రోజు 1 లీటర్ పెట్రోల్ పోతుంది. రోజు పెట్రోల్ అంటే నెలకు 30 రూపాయలు, నెలకు 30 లీటర్ పట్టుకున్న సుమారు 1,800 రూపాయలు పోతున్నాయి. అంటే ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రతి గరీబుల మీద భారం పడే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇవన్నీ వివరించడానికి మేము రావడం జరిగింది. మరి ఇవన్నీ ఆలోచించుకొని కేవలము బూటకం మాటలు చెప్పి ఓన్లీ మోడీ, ఇక్కడున్న ఎంపీ అరవింద్ గారు ఈ 5 సంవత్సరాలు, అరవింద్ గారు 5 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క అభివృద్ధి చేసిండా? మాకు డిచ్పల్లిలో ఉన్న ఫ్లైఓవర్, ఫుట్వే ఫ్లైఓవర్ అంటారు దాన్ని, అక్కడి నుంచి ఇక్కడ దాటడానికి అది సుమారు చిన్న శాంక్షన్, అది 2 నెలల్లో తీసుకొస్తా అని చెప్పిండు, అది ఎక్కడ కూడా చేయలేకపోయిండు. మరి ఏమన్నాడు రైతులందరికీ, పసుపు రైతులకు ఏమన్నాడు, వారం రోజుల పసుబోర్డు చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు పసుబోర్డు లేదు. ఏదో మొన్న ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక జీవో తీసిండ్రు. మరి ఆ జీవో తీసి ఎక్కడ స్థాపిస్తా పసుబోర్డు అనేది ఇంతవరకు క్లుప్తంగా చెప్పలేకపోతున్నాడు. మేము కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఇదే పసుపు రైతులకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 17,000 రూపాయలు పలకడం జరిగింది. అప్పుడు బంగారం రేట్ ఎంత ఉండే తెలుసా? 19,000 రూపాయలు ఉండే. అంటే ఒక క్వింటాలు పసుపు అమ్మితే 1 తులం బంగారం వస్తుండే. అంటే ఇప్పుడు మొన్న ఏమంటారు అరవింద్ గారు, మా ప్రభుత్వం వచ్చింది, మేము పసుపు డిక్లేర్ చేయగానే పసుపు పెరిగిపోయింది అంటున్నారు. ఈ పసుపులో ఏం రేటు ఉన్నది? 18,000 రూపాయలు అది. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడే 10 సంవత్సరాల కిందనే మేము 17,000 ఇచ్చినాము. మరి ఇప్పుడు డబుల్ త్రిబుల్ అయింది. మరి ఇప్పుడు ఎంత ఉండాలా? సుమారు 30,000 రూపాయలు పసుపు రేటు వలకాల. అంటే ఏం రేటు ఉన్నది? మద్దతు ధర కనీసం ఏమైనా మద్దతు ధర ఇస్తుందా? ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ గారు అన్నారు దీన్ని మద్దతు ధర ఇచ్చిండా? ఎక్కడ మద్దతు ధర లేదు. అంటే రైతాంగానికి అన్ని విధాలుగా కేంద్రం కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాలు మోసం చేసింది. కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా జీవనరెడ్డి గెలిపించుర్రి. కేంద్ర అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టో ఏదైతే ఇచ్చిండ్రో ప్రతి ఒక్క గరీబోళ్లకు మేము కేంద్రం అధికారంలోకి వస్తే గరీబు మహిళలందరికీ కూడా ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఇదే విధంగా పసుపు రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారా, లేదంటే పసుపు మద్దతు ధర క్వింటాలకు 15,000 రూపాయల మద్దతు ధర ఇస్తానని మా ప్రభుత్వం ప్రకటించడం జరుగుతున్నది. ఇది మా జీవనాన్ని గెలిపిమంటున్నాము. ఏదైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీలు ఉన్నప్పుడు, గతంలో మధుయాశ్రీ ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ చెప్పి తేవడం జరిగింది. ఆ పాస్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం పడుతుంది. అదే కేశవల్ గంగారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం జరిగింది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ తెచ్చిండ్రు, ఈఎస్ హాస్పిటల్ తెప్పించారు. ఇవన్నీ కూడా కార్మికులు ఉపయోగపడే స్కీమ్స్. మరి ఈ 5 ఏళ్ళల్లో ఈ అరవింద్ గారు ఏ ఒక్క స్కీము కేంద్రం నుంచి వాళ్ళ ప్రభుత్వం ఉంది, నాకు మోడీ దగ్గర అమిత్ షా దగ్గర అన్నాడు కాబట్టి ఏ అభివృద్ధి చేయలేదు. మరి అదే కవిత గారు ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా అమౌంట్ కాలాపన వేసింది. ఆయన ముఖ్యమంత్రి బిడ్డ ఉండి ఈ యొక్క పార్లమెంట్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరి ఇవన్నీ ఆలోచించుకొని మేము ఒకటే అడుగుతున్నాము, ఇవాళ ఏదైతే వాళ్ళు బీజేపీ వాళ్ళు మతపరంగా మాట్లాడుతున్నారు తప్ప ఏమంటారు, రాముడు రాముడు అంటున్నారు. రాముడు అనేది గుళ్ళో ఉంటారు. భక్తి అనేది మన గుండెల్లో ఉంచుకోవాలా. అందరం రాముని మొక్కుదాం, రాముని పూజిస్తాం. ప్రతి ఒక్కరు కూడా రాముని పూజించే వ్యక్తులమే. ఈ యొక్క రాముడు అనేది అందరి వాడు. మీ యొక్క దీని ఎలక్షన్ ఉపయోగించకండి. మీరు కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి జీవన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఓట్లేసి ఈ యొక్క డిచ్పల్లి గ్రామంలో భూపతి రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి నాయకత్వంలో, ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఓట్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే అధికారంలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఉంటారు, మరి రేవంత్ రెడ్డి ఉంటారు. ఏ స్కీమ్ అయినా మేము ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 సూత్రాలు పెట్టిండో అవన్నీ కూడా ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం లీడ్ ఇచ్చి మా రేవంత్ రెడ్డి గారు